అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 32,000 సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి. ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంతాక్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే, అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తీరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికేనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.